ఫ్రెండ్స్, నేను మీ నాగసాని. మీరు చూస్తున్న నాగసాయి కుమార్ స్కృతి ఛానల్. ఈ రోజు మనం సి లాంగ్వేజ్ లో పార్ట్ 29 లో ఉన్నాం. సో ఈ పార్ట్ 29 లో మనం ఏం చూద్దాం అంటే, నేను ప్రీవియస్ గా 28 లో ఏదైతే చెప్పిన ప్రోగ్రామ్ అది ఆన్సర్ మ్యాచ్ చేసి చూద్దాం. ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ అనేది. సో మన టాపిక్ వచ్చేసి ఇక్కడ రాసుకుంటున్నాను. మనం ఎక్కడ ఉన్నాం అంటే ఈ లాంగ్వేజ్ లో పార్ట్ 29 లో ఉన్నాం. ఇందులో మన టాపిక్ వచ్చేసి కింద రాస్తున్నాను. టాపిక్ వచ్చేసి arithmetic operations without using the variables. ఇది మన టాపిక్ వచ్చేసి. నేను ఆల్రెడీ ఓరల్ గా ప్రీవియస్ పార్ట్ 28 లో నేను చెప్పాను, ఓరల్ గా అంటే బోర్డు మీద చెప్పాను. సో అది ఆన్ స్క్రీన్ మీద చూద్దాం అని చెప్పాను కదా. సో పార్ట్ 29 లో అది ఆన్ స్క్రీన్ మీద చూద్దాం. ఒకసారి ప్రోగ్రామ్ అనేది రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం అర్థమెటిక్ ఆపరేషన్స్ వితౌట్ యూజింగ్ ద వేరియబుల్స్ అనేది. సో లెట్స్ గో. సరే, ప్రోగ్రామ్లోకి వెళ్ళిపోదాం. నేను న్యూ వర్డ్ తీసుకుంటున్నాను, న్యూ ఫైల్, న్యూ పేజ్ ఒకటి తీసుకుంటున్నాను. ఫార్మాట్ కూడా చేంజ్ చేస్తున్నాను. మనకి ఫాంట్ అనేది ఓకే. 1 సెకండ్. క్యాలిబ్రీ తీసుకున్నాను. అండ్ సారీ, ఫాంట్ కూడా బోల్డ్ ఉందా? ఓకే, బోల్డ్ అని ఉందా? ఏం కాదు అంటే. సరే, ప్రోగ్రామ్ అనేది రాస్తున్నాను. ముందు కామెంట్ నేను రాసుకుంటున్నాను. ప్రోగ్రామ్ ఫర్ arithmetic operations without using the variables. సో ఇది ప్రోగ్రామ్ వచ్చేసి అంటే వేరియబుల్స్ అనేవి యూజ్ చేయకుండా మన అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలనేది ప్రోగ్రామ్ ఇది. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. include stdio.h. నెక్స్ట్ మెయిన్ మీద ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం ఏంటంటే మనం వేరియబుల్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి వాటిని డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ లోనే మనం ప్రాసెస్ అంతా జరిపించచ్చు. సో నేను ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఒక్కొక్కటి ప్రింట్ చేస్తాను. ఫస్ట్ ఎడిషన్ కదా, అంటే ఫస్ట్ ఎడిషన్ అనే కదా ఏదైనా రాసుకోవచ్చు. మనం ఒక ఆర్డర్ ఫాలో అవుతున్నాం కాబట్టి అదే రాస్తున్నాను. ఎడిషన్ %d అంటే ఇక్కడ మనం ఈ కంట్రోల్ స్ట్రింగ్ అనేది ఇవ్వాలి కంపల్సరీగా. సో అంటే మనం యూజ్ చేసే వాల్యూస్ని బట్టి, ఇప్పుడు మనం డెసిమల్ వాల్యూస్ యూజ్ చేస్తే ఏమి ఇస్తాం? %f అని ఇస్తాం. అలాగే నాన్ డెసిమల్ యూజ్ చేస్తే %d, అంటే ఇంటీజర్కి %d కదా. సో ఇక్కడ నాన్ డెసిమల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను %d అనేది ఇస్తున్నాను. సో డెసిమల్ యూజ్ చేస్తే మీరు %f అని ఇస్తే సరిపోద్ది. సో ఫస్ట్ డెసిమల్ చూద్దాం, ఫస్ట్ నాన్ డెసిమల్ చూద్దాం, తర్వాత డెసిమల్ చూద్దాం. సో ఫస్ట్ డెసిమల్ కాబట్టి నాన్ డెసిమల్ కాబట్టి %d ఇచ్చేసాను. %d కామా నేనే ఒక 2 వాల్యూస్ తీసుకుంటున్నాను. 5 + 3 అని తీసుకుంటున్నాను. 5 + 3 అంటే ఇక్కడ వేరియబుల్స్ డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తున్నాం. అలాగే printf subtraction కోలన్. ఈ కాలన్ అనేది మనకి విజిబిలిటీ బాగుండడం కోసం తీసుకున్నాం, అంతేగాని అది కంపల్సరీ ఏం కాదు. %d కామా 5 + 3 అన్నిటికీ అదే ఎందుకు ఇస్తున్నానంటే మనకి వేరియేషన్ తెలియాలి కాబట్టి అన్నిటికీ అయ్యే వాల్యూస్ ఇస్తున్నాను. 5 + 3 ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లో నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ కోలన్ %d అండ్ ఇందులో కూడా 5 + 3 కాబట్టి 5 +
సారీ ఇక్కడ సబ్ట్రాక్షన్ 5 minus 3 కదా 5 into 3 and printf division percentage d comma 5 by 3. Next printf modular division కదా modular division percentage d comma 5% d 5% 3. Okay, get ch ఓకే ఇది మన ప్రోగ్రామ్ వచ్చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎలా అంటే వేరియబుల్స్ యూజ్ చేయకుండా ఎలా చేయాలంటే ఇలా చేయొచ్చు. సో ఇది మనం సేవ్ చేసుకుని మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సేవ్ అయితే చేస్తున్నాను, టీలో సేవ్ చేసుకున్నాను నేను sai9.c అని ఇస్తున్నాను. సరే ఇది పక్కన పెట్టుకుందాం, మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటా ఏమైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను, ఇది కూడా ఒక సైడ్ తీసుకొస్తున్నాను. తీసుకొచ్చినప్పుడు మన డీలో ఉంది కాబట్టి మనం డీ డ్రైవ్లోకి వెళ్ళాలి. ముందు డీలోకి వెళ్ళాక మనకి సింటాక్స్ ఏంటి కంపైలేషన్కి gcc స్పేస్ -o స్పేస్ ఫైల్ నేమ్ ఏంటి sai9 స్పేస్ sai9.c. ఓకే కంపైలేషన్ అయితే జరిగింది, ఎర్రర్స్ ఏం లేవు. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ sai9 కదా ఫైల్ నేమ్ వచ్చేసి. ఓకే ఇక్కడ మనకు వచ్చింది ఆన్సర్, కానీ నేను ట్యాబ్ స్పేస్ ఇవ్వడం మర్చిపోయాను కాబట్టి అన్ని కలిసిపోయి వచ్చినాయి. సో నేను ఇందులోకి వచ్చేసి ట్యాబ్ స్పేస్ అనేది ఇస్తాను. ట్యాబ్ స్పేస్ కానీ న్యూ లైన్ ఇస్తే ఒకదాని కింద ఒకటి వస్తుంది. సో న్యూ లైన్ కావాలన్నా న్యూ లైన్ ఇచ్చుకోవచ్చు, ట్యాబ్ స్పేస్ కావాలంటే పక్కన వస్తే అలా అయినా ఇచ్చుకోవచ్చు. మీ ఇష్టం, మీ విజిబిలిటీ మీకు ఎలా విజిబుల్ కావాలంటే. సో నేను న్యూ లైన్ అనేది ఇస్తున్నాను /n. ఓకే Control S on tab మళ్ళీ కంపైల్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇది మన ఆన్సర్. అంటే న్యూ లైన్ ఇచ్చా కాబట్టి ఒకదాని కింద ఒకటి వచ్చింది. ఎడిషన్ 8 5 + 3 8 కరెక్టే, అండ్ సబ్ట్రాక్షన్ 5 - 3 2 కరెక్టే, అండ్ మల్టిప్లికేషన్ 5 × 3 15 కరెక్టే, అండ్ డివిజన్ 5/3 1 కదా వచ్చేది 1 అంటే కోఎఫిషియంట్ కదా మనం తీసుకునేది. బై చేసినప్పుడు పర్సంటేజ్ తీసుకున్నప్పుడు రిమైండర్ చూస్తాం. 3 రిమైండర్ 2 కాబట్టి ఓకే మోడల్ డివిజన్ కూడా ఓకే. సో ఇది మన అవుట్పుట్. సో ఇలా కూడా మనం చేయొచ్చు వేరియబుల్స్ అనేది యూజ్ చేయకుండా. ఇది నాన్ డెసిమల్కి అయితే ఇలా, డెసిమల్ కూడా ఇదే ప్రాసెస్, కాకపోతే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది ఉంటుంది. సో ఇది నాన్ డెసిమల్కి, ఒక డెసిమల్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే